సోషల్ మీడియాలో తన సొంతంగా ఇవి ఏర్పడవచ్చు అన్నట్టు విధంగా ఆయన ఏదో సోషల్ మీడియాలో ఫ్లోట్ చేయడం జరిగింది. దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళ ఆలోచన మీద పెట్టవచ్చు, వాళ్ళ సలహాలు ఇవ్వచ్చు. కానీ దీనికి వారు పెట్టినటువంటి ఆ జిల్లాల్లో పెట్టిన విభజనలో మన మాడుగులు ఏమో ఏఎస్ఆర్ జిల్లాలో పెట్టినట్టు వారించుకున్నారు సొంతంగా. దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వం ఇంకా ఈ రేపు మా మీటింగ్ ఇప్పుడు ఏమైనా విజ్ఞాపనలు వచ్చుంటే అవి పరిశీలిస్తున్నారు. విజ్ఞాపనలే కాదు, ఎవరైనా సొంతంగా నిర్ణయాలు ఏదైనా సలహాలు ఉంటే అవి కూడా ప్రభుత్వానికి ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ మాడుగులు అనే దానిని ఏఎస్ఆర్ జిల్లాకి ఎలాగ పెడతాడని పెట్టిన వ్యక్తి అవగాహన రాయటంతో పెట్టాడు. దాన్నేమో అనవసరంగా తెలుసో తెలియకో చాలామంది దాన్ని సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచురిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ఇది గవర్నమెంట్ కాదు, నేషనల్ మీడియా కాదు, స్టేట్ మీడియా కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నమ్మలేదు. మాడుగులు ప్రధానిగా చెప్తున్నాం. అది ప్రభుత్వ ప్రకటన ఎట్టి పరిస్థితుల్లో కాదు, ప్రభుత్వ ఆలోచన కాదు, ఒక వ్యక్తి ఆలోచన. ఫస్ట్ పాయింట్. రెండు, అది ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తున్నాను, కమిటీకి కూడా లేఖ రాస్తున్నాను. ఈ నిర్ణయం మాడుగుల ప్రధానికానికి సముచిత నిర్ణయం కాదు. ఇది మాడుగుల ప్రజలకి మనోభావాల విరుద్ధంగా మాడుగులు అనే నియోజకవర్గాన్ని పూర్తిగా తెరమరుగయ్యే ప్రమాదం కనపడుతుంది. ఇప్పటికే తెరమరుగులో ఉంది మాడుగు నియోజకవర్గం. జిల్లాలో అత్యంత స్వల్ప ఆదాయం గల నియోజకవర్గం మాడుగుల. రాష్ట్రంలోనే మాడుగుల ఆదాయం లేని నియోజకవర్గం, వనరులు లేని నియోజకవర్గం, అభివృద్ధి లేని నియోజకవర్గం, పరిశ్రమలు లేవు, సరైన రహదారులు లేవు. దీన్ని తీసుకుని వెళ్ళి అరుగులు ఆ ఏజెన్సీలో పెడతా ఉంటే అధికార పార్టీ శాసనసభ్యుగా, సీనియర్ శాసనసభ్యుడిగా నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించట్లేదు. ఇది ప్రభుత్వం కూడా ఆలోచన చేయలేదు. నిజంగా ఇలాంటి సలహాదారులు కొంతమంది మహానుభావులు, అనకూడదు తిట్టకూడదు, కానీ ఇలాంటి మహానుభావులు పెట్టినటువంటి పనికిమాలని ఈ సోషల్ మీడియా కార్యక్రమాన్ని పరిగణలో తీసుకుంటుంది అనుకోవటం లేదు. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఒక శాసనసభ్యుడిగా మాడుగులు నియోజకవర్గం అనకాపల్లి జిల్లానే ఉంటుంది. మనం గిరిజన ప్రాంతాలను మెరిచే పరిస్థితికి లేదు. ఇప్పటికే ఈ పనికి ఇబ్బంది పడుతూ మరొక మాడుగులు నియోజక ప్రధానికాన్ని అనకాపల్లికి, విశాఖపట్నానికి దగ్గరలో ఉండి మరొక 300 కిలోమీటర్ల దూరం వెళ్ళి ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాదు. నాకు ముఖ్యమంత్రి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. ఇలాంటి తప్పుడు సలహాలను వారు స్వీకరించరు. అంతే మాడుగులు అనకాపల్లిలోనే ఉంటుంది. దానికి నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాస్తున్నాను, కమిటీకి కూడా ఒక లేఖ రాస్తున్నాను. నాకు విశ్వాసం, నమ్మకం ఉంది, మాడుగులు అనకాపల్లిలో ఉంటుంది.